హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ తెలుగు. ఇంద్రసేన రెడ్డి అంటూ ఇంద్ర మూవీ ఆగస్టు 22, 2024న రిలీజ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. 4K క్వాలిటీ తోటి అన్ని థియేటర్లోనూ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. కాకపోతే ఈ సినిమా గురించి చాలామంది చిరంజీవి ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంలో చిరంజీవి గారు కూడా మీడియా ముందుకు వచ్చి అందుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ప్రేక్షకులకి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అంతేకాదు ఆయన మనసులోని మాటలు చెప్పారు. ఎప్పుడైతే ఇంద్ర సినిమా చూడడం స్టార్ట్ చేస్తానో నేను కూడా ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేస్తానో దానిని కంప్లీట్ చేసేంత వరకు మధ్యలో లేవబుద్ధి కాదు. మీకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఒక బెస్ట్ కమర్షియల్ సినిమా అంటూ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి ధన్యవాదాలు అన్నారు. జూలై 24, 2002 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిపోయింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒక థియేటర్లో ఏకంగా 274 రోజులు ఏకదాటిగా ఆడింది. ఇక ఈ సినిమా అప్పట్లోనే 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. అంటే అప్పట్లో టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండేవి. అంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలు మ్యాక్సిమం, అంటే బాల్కనీ వరకు. అంటే ఇంక పెద్ద క్లాస్ థియేటర్ అంటే సిటీలో కూడా ఒక 50 రూపాయలు మ్యాక్సిమంగా ఉండేది. అప్పుడే 40 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కలెక్షన్ చేసింది. అదే కనుక క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పటి కరెన్సీలో, ఇప్పటి మార్కెట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 350 నుంచి 400 రూపాయల కోట్ల కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఇప్పట్లో పెద్ద సినిమాకి కొంచెం రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉండేది, కానీ అప్పట్లో ఆ వెసులుబాటు ఉండేది కాదు. కాకపోతే బ్లాకుల్లో ఎక్కువ విచ్చలవిడిగా అమ్ముకునేవాళ్ళు చాలామంది థియేటర్లు ఓనర్లు. కాకపోతే అవన్నీ క్యాష్ అవుతాయి, కానీ ఈ ప్రొడ్యూసర్ అకౌంట్లోకి పడేవి కావు, సినిమా రికార్డుల్లోకి వచ్చేవి కావు. రికార్డుల్లోకి రాని కూడా చాలా ఉన్నాయి. మీకు చెప్పాలంటే అప్పట్లోనే ఒక్కొక్క టికెట్ని 2000 రూపాయలకు అమ్మారు. అంటే 500 నుంచి 2000 రూపాయల వరకు ఈ మార్కెట్ నడిచింది. ఇంద్ర సినిమాకి సంబంధించి బ్లాక్ మార్కెట్. అసలుకి మదనపల్లిలో ఒక వ్యక్తి 2000 రూపాయలు పెట్టి 5 టికెట్లు కొనుక్కున్నాడు. 10,000 రూపాయలు పెట్టి తన ఫ్యామిలీని ఇంద్ర సినిమా చూపించాడు. అంతటి డిమాండ్ ఉంటుంది చిరంజీవి సినిమా అంటే. ఇక ఈ సినిమా ఇప్పటివరకు 3 నంది అవార్డులు గెలుచుకుంది. అందులో బెస్ట్ పర్ఫార్మర్గా చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఇక బి గోపాల్ గారి కెరీర్లోనే ఇది అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమా. 40 కోట్ల గ్రాసు, 30 కోట్ల షేరు వచ్చింది ఈ సినిమాకి. ఇక ఈ సినిమాని హిందీలో ఇంద్ర ది టైగర్ అంటూ డబ్ చేశారు. ఇది అక్కడ శాటిలైట్ ఛానల్స్లో ప్రసారం కూడా చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారి అత్యధిక రేటింగులతోటి ఈ సినిమా నిలబడింది. అంతేకాదు ఈ సినిమా గురించి ఒక బాలీవుడ్ మీడియా ఒక సంచలనాత్మక కథనాన్ని కూడా ప్రసారం చేసింది. అక్కడ బాలీవుడ్ మీడియా ఇంద్ర ది టైగర్ బాలీవుడ్లో ఒక సుస్థిర ప్రస్థానాన్ని దక్కించుకుంది అంటూ కొనియాడింది. ఇక ఇటువంటి చరిత్రలు మామూలుగా లేవు. వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి బి గోపాల్ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు. కమర్షియల్ హిట్గా ఈ సినిమా నిలబడింది. ఈ సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ అందించారు. ప్రతి ఒక్క పాట స్టార్టింగ్లో శంభో శివశంభో దగ్గర నుంచి ఎండింగ్లో వచ్చే ప్రతి పాట వరకు గల్లు గల్లు మని ఇలాంటి పాటలు, దాయి దాయి దమ్మ అనే పాట అసలు ఆ వీణ స్టెప్కి ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ వీణ స్టెప్. ఇప్పటికి కూడా ఆ పాట, ఆ స్టెప్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక స్టెప్పు చరిత్రలో నిలిచిపోవడం చిరంజీవి గారితోనే మొదలైంది. ఇక దాని తర్వాత రామ్ చరణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇది నిజంగా సూపరిణామం. మళ్ళీ రిలీజ్ జరుపుకుంటున్నటువంటి ఇంద్ర సినిమా 4K వర్షన్లో రిలీజ్ అవుతుంది. దగ్గర థియేటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూసి చిరంజీవి గారికి సపోర్ట్ చేయండి. అలాగే 22వ తారీఖు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరపున, అలాగే మీ తరపున, మెగా ఫ్యాన్స్ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి మీలో ఎంతమంది ఇంద్ర సినిమాకి సంబంధించినటువంటి మెమరీస్ని కలెక్ట్ చేసుకుంటున్నారు? మీ అనుభవాలు ఏమైనా ఉంటే, మీరు ఫస్ట్ టైం ఇంద్ర సినిమా చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి, అవన్నీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఎన్ఆర్ టీవీ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో నెక్స్ట్ కలుద్దాం. నేను మీ రవి, సైనింగ్ ఆఫ్.